చాలా మంది గొర్రెలు మనకు కామెంట్లు పెడతారు కదా, మన దేవుళ్ళ గురించి. మీ దేవుళ్ళు అంతమందిని పెళ్లి చేసుకున్నారు, మీ దేవుళ్ళు ఎంతమందిని పెళ్లి చేసుకున్నారు అంటారు కదా. చేసుకుంటారా గొర్రెలు? ఎందుకంటే వాళ్ళకి సమర్థత ఉంది. అది ఎంతమంది రాక్షసులను సంహరించారు, రాజ్యాలు నేలారు, ప్రజలను కాపాడారు. వాళ్ళకి ఎంతమంది పెళ్లిళ్ళైనా చేసుకుంటారు, కెపాసిటీ ఉంది వాళ్ళకి. మరి మీ ఏసు చేసుకోలేదు అంటే నాకు తెలిసి ఏసుకి ముందు ఒళ్ళొంగదు. ఉల్లంఘది కాబట్టి నవ్వ కూరుకో ఉల్లంఘది కాబట్టి పిల్లకి ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు కనీసం ఎవరినైనా ఎవరు రాక్షసుని ఏమైనా సంహరించాడా? ఏ రాజ్యాన్నైనా ఏలాడా? పోనీ కష్టపడి పనిచేసి రోజుకు ఒక 500 తెచ్చాడా ఇంటికి? నువ్వు నవ్వకపోద్ది అలా ఉంచు. ఎప్పుడైనా తెచ్చాడా? మరి ఏ సమర్థత లేకపోతే పిల్లకి ఎవరు ఇస్తారు? ఉల్లంఘది కాబట్టి పిల్లకి ఎవరెవరు? మా దేవుళ్ళు అలాగేటి మేము ఉన్నాము అని మాకు అభయం ఇవ్వడానికి ఆయుధాలను పట్టుకొని అలా కనిపిస్తారు అహంకారంగా. అందరినీ ఎంతో మంది రాక్షసుని సంహరించారు, రాజ్యాలు నేలారు. చేసుకోరా పెళ్లి చేసుకుంటారు, కెపాసిటీ ఉంది. మరి ఏం లేవాడు పిల్లకి ఎవరు ఇస్తారు? ఉల్లంఘది కాబట్టి పిల్లకి ఇవ్వలేదేమో, పనిచేయడు కాబట్టి. రోజుకు 500 ఇంటికి తెచ్చి ఇవ్వాలి కదా పిల్లల చేతుల. ఆ కెపాసిటీ ఉంటుంది. నమ్మకం చూడండి, వీడియో చేస్తున్నావు.